నమస్కారం. అంటే ఇట్స్ లైక్ హోమ్ కమింగ్ టు మీ దాదాపు 20 సంవత్సరాలు. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది పేరెంట్స్. ఒక చక్కటి పాఠశాలను ఎంచుకొని మేనేజ్మెంట్కి చక్కగా సహకరిస్తూ పిల్లల భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న ప్రతి పేరెంట్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఫన్ ఫెస్ట్, అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు చాలా చాలా యాక్టివిటీస్కి. ముందుగా ఈ పర్టికులర్ బ్రాంచ్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో త్రివేణి బెస్ట్ పాఠశాల, అందులో ఆల్వాల్ బ్రాంచ్ అంటే ముందు వరుసలో ఉండే బ్రాంచ్. అన్నీ గ్రేట్, తప్పకుండా ఆల్వాల్ చాలా ముందు వరుసలో ఉన్నందుకు స్టాఫ్ మెంబర్స్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను విన్నాను, 1st to 5th స్టాండర్డ్ పేరెంట్స్. ఒకడికి 95 మార్కులు వస్తాయి నోటికి, ఇంకొకడికి 85 మార్కులు వస్తాయి. కానీ 85 మార్కులు వచ్చినోడు స్టేజ్ ఎక్కి ధైర్యంగా మైక్ పట్టుకొని మాట్లాడతాడు, 95 మాట్లాడలేడు. ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? కేవలం మార్కులు కాదు, మార్కులతో పాటు నైపుణ్యాలు ముఖ్యం. విడిగా ఇస్తారు. సాఫ్ట్ స్కిల్స్ అంటున్నాం, మానవీయ నైపుణ్యాలు. మరి అవి నేర్పడానికి అమ్మ నాన్న తాతయ్య తాతమ్మలు ఏం చేస్తున్నారు, పాఠశాల ఏం చేస్తుంది? వీళ్ళకి సిలబస్ ఉంటుంది. సిలబస్ అయిపోయింది, ఆ సిలబస్ కవర్ చేయాలి, పిల్లవాడికి మంచి మార్కులు రావాలి, సంస్కారం రావాలి. లాస్ట్ టైం 99 వచ్చిన మార్కులు 98 వస్తే మనకు బాధ అవుతుంది. చదువు అనేది టీం వర్క్. ఎడ్యుకేషన్ ఈజ్ అ టీం వర్క్. దాన్ని ఒక త్రిభుజాకారంగా భావిస్తే ఒక మూల పాఠశాల, ఒక మూల పేరెంట్స్, ఒక మూల విద్యార్థులు. ఈ ముగ్గురు కలిస్తేనే ఎడ్యుకేషన్ ఈజ్ అ టీం వర్క్. నేను చాలా బిజీ సార్, చాలా చాలా బిజీ, మొత్తం మీరు చూసుకోవాలి. రాష్ట్రపతి కుమారుడైన వారి బాబువులు రాష్ట్రపతి చూసుకోవాలి. మీ హోదాలతో మన హోదాలతో పగలేదు. రాజు ఎట్లుంటే ప్రజలు అట్లా, తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లా. ప్రిన్సిపల్ లేట్ వస్తే టీచర్లు లేట్ వస్తారు స్కూల్కు. క్రమశిక్షణ పైనుంచి కిందికి వస్తుంది, కింద నుంచి పైకి పోదు. కాబట్టి మనం ఎక్కువ మొబైల్ చూస్తే పిల్లవాడు ఎక్కువ మొబైల్ చూస్తాడు. మనం మంచిగా మాట్లాడితే పిల్లవాడు మంచిగా మాట్లాడతాడు. మనం 2 సార్లు స్నానం చేస్తే వాడు 2 సార్లు స్నానం చేస్తాడు. మనం తింటూ కంచంలోంచి అన్నం కింద పడేస్తే వాడు కూడా పడేస్తాడు. మనం చెప్పింది మన పిల్లలు చెయ్యరు, మనం చేసింది చేస్తారు. నాయన 4 గంటలకు లేచి బిడ్డలే చదువుకో, నాయన దుప్పటిగా
పేరు వంగిపురం శ్రీనాథాచారి. ప్రస్తుతం మనం ఆల్వాల్కి చెందిన త్రివేణి టాలెంట్ స్కూల్స్ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు అద్భుతంగా ఇక్కడ ఒక ఫన్ ఫెస్ట్ జరుగుతోంది. దాన్ని చాలా చక్కగా ప్లాన్ చేశారు. డాక్టర్ వీరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ గొప్ప స్టాఫ్ మెంబర్స్, వీరి సెంట్రల్ సైన్స్ ఆఫీసర్ సుబ్బారావు గారు, అదేవిధంగా సిఆర్ఓ వెంకట్రావు గారు, ప్రిన్సిపల్ మేడం శ్రీ సుధా గారు, మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ గొప్ప టీం వర్క్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత ఈ పాఠశాల త్రివేణి 2 తెలుగు రాష్ట్రాలలో ముందు వరుసలో ఉండే ఒక మంచి పాఠశాల. ఈ పాఠశాలలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉంటాయి. ఇక్కడ కేవలం అకాడమిక్సే కాకుండా పిల్లలకి జీవన నైపుణ్యాలు, మానవీయ నైపుణ్యాలు నేర్పిస్తారు. రేపొద్దున ఇవే కాదు, మంచి వ్యక్తిత్వ వికాసం ఉండాలి చిన్నారులకు. వాటితో పాటు స్ట్రెస్ని వాళ్ళు ఎలా, రేపొద్దున ప్రపంచంలో వచ్చే స్ట్రెస్ని ఎలా వాళ్ళు ఫేస్ చేయాలి, ఇలాంటి అన్నిటినీ నేర్పే ఒక చక్కటి పాఠశాల. మరి రేపు 2030 కల్లా ప్రపంచంలో ఉండే ఉద్యోగాలన్నీ దాదాపు 40 నుంచి 50% మారబోతున్నాయి. అంటే కృత్రిమ మేధస్సు రావటం, ఆటోమేషన్ రావటం. మరి ఈరోజు ఒక సర్వే చెబుతుందో దాదాపుగా ఇప్పుడు 1st నుంచి 5th క్లాస్ చదివే పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తారో మనకు తెలియదు. అంటే తెలియని ఉద్యోగాల కోసం మనం ఈరోజు పిల్లల్ని సిద్ధం చేస్తున్నాం. దానికి ఎన్నో నైపుణ్యాలు కావాలి. నిరంతరం తమను తాము మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకి మంచి నైపుణ్యాలు ఇవ్వాలి. అలాంటి ముందు వరుసలో త్రివేణి కాలేజ్ స్కూల్స్ ఉండడం గర్వకారణం. అలాంటి పాఠశాల రేపు పొద్దున ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై ఆల్ ది బెస్ట్ టు దట్. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ద స్కూల్ ఆల్ ది బెస్ట్. త్రివేణి ఆల్వాల్కి సంబంధించిన మినీ యాన్యువల్ డే ఫన్ ఫెస్ట్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ట్రిపుల్ గిన్నెస్ వరల్డ్ రికార్డు హోల్డర్, పాల్మూరు యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్, మా గురువు గారు వంగిపురం శ్రీనాథాచార్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఈ ఫన్ ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు, మా సహకారంతో పిల్లల్ని మరింత మెరుగైన భవిష్యత్తులోకి తీసుకువెళ్ళే కార్యక్రమాలు ఈ ఫన్ ఫెస్ట్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా హాజరైన తల్లిదండ్రులకి, పుర ప్రముఖులకి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు.